అఫ్కోర్స్, కానీ నాకు ఇలాంటి వాటిపైన నమ్మకం లేదు. నందిని, నమ్మకం అంటే సంకల్పం. సంకల్పం ఉంటే ఏదైనా జరుగుతుంది. తెలుసు, కానీ వాళ్ళకిష్టం లేదు. మీరు నన్ను ముట్టుకుంటే నాకు యోగి గుర్తొస్తాడు. అది మీకిష్టం అనుకుంటే మీ ఇష్టం. పట్టాభి, ఈరోజేంటో గుర్తుందా? మన పెళ్లి రోజు. ఎలా మర్చిపోతాను? అన్నీ గుర్తొస్తున్నాయి. నాకు కూడా గుర్తున్నాయి. మీ ఆశలు, నా దురాశలు, మీ ఊహలు, నా గాలి మెడలు. ఇప్పుడు నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. వింటావా? సారీ ఎందుకు? నువ్విప్పుడు సారీ చెప్తే, అది నేను యాక్సెప్ట్ చేస్తే, మనం చేసింది తప్పు అని ఒప్పుకున్నట్టు అవుతుంది. అయినా సరే, దయచేసి నేను సారీ చెప్తున్నాను. నువ్వు ఒప్పుకో. నేను చేసింది తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. నాకిప్పుడు 2 దారులు. 1 నీతో బ్రతుకు, 2 చావు. ఈ రెండిటిలో ఏ దారి చూసుకోవాలో నువ్వే చెప్పు. సిగ్గు విడిచి అడుగుతున్నాను పట్టాభి. యాక్సెప్ట్ మీ. गातुं यज्ञाय गातुं यज्ञपते दैवी स्वस्य रस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शन्नो अस्तु द्विपदे यं चतुष्पदे ओम शांति शांति शांति। అయ్యా, మొదట కాబోయే వధూవరుల పేరు మీద శాంతి పూజ చేస్తాను. ఆ తరువాత వాళ్ళ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ అభీష్టవరదాయిని అర్చన చేస్తాను. దాంతో గ్రహపీడలు కూడా తొలగిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ చేస్తే వీళ్ళిద్దరి జీవితం బాగుంటుంది కదా? అదే కదమ్మా శాస్త్రం చెబుతుంది. సహజంగా జాతకాలు కలవని వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుండదు. అలాంటి దాంపత్యాన్ని కూడా సఫలం చేసే శక్తి యజ్ఞయాగాదులకు ఉంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రతిదానికి నివారణలు ఉన్నాయి. అమ్మాయి గురించి పూర్తిగా మీరు నాకు చెప్పారు. ఎలా పెళ్లి జరిగింది, ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఎలా భర్తకు దూరం అయింది, ఆ అమ్మాయి మానసిక పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి దోషం ఉంది.
అది తన జాతకంలో దోషం కాదు, పూర్వజన్మ దోషఫలం. అలాంటి పూర్వజన్మ దోషఫలాన్ని నివారించే తంతులు మన శాస్త్రంలో చాలానే ఉన్నాయి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అలాంటిదే. పూజారి గారు, నాదొక చిన్న రిక్వెస్ట్. చెప్పు నాయనా. మామూలుగా ఎవరికైనా మనకి దోషముంది, అది పూర్వజన్మ నుంచి వెంటాడుతుంది, అందుకే ఇలాంటి కీడు జరుగుతుంది అంటే వాళ్ళ మనసులో భయం, బాధ, తెలియని గిల్టీనెస్ ఏర్పడుతుంది. మీరు చెప్పినవన్నీ వింటుంటే మగాణ్ణి నాకే బాధగా ఉంది, భయంగా ఉంది. అలాంటిది మరి నందిని ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏమో. మరి ఏం చేద్దామో మీరే చెప్పండి. తనకేదో మామూలు చిన్న పూజ అని చెప్పండి. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా తనకు చెప్పాల్సిన అవసరం లేదు. అదేదో అంటారే, గ్రహపీడలు, కామన్గా ఉండే గ్రహపీడలు తొలగడానికి ఈ పూజ అని చెప్పండి. తర్వాత నేను తనకి నెమ్మదిగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చేద్దాం బాబు. మీరేమంటారు మామయ్య? నీ ఇష్టం రుద్ర, మీరు కానివ్వండి పంతులు గారు. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముక్మశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రాహ్మణస్పతః ఆనస్సున్నన్నుభిः సేదసాదనం ధ్యాయామి ఆవాహయామి. ఓం మహాగణాధిపతియే నమః. అమ్మా, అమ్మాయి కూడా వస్తే అసలు తంతు మొదలు పెడతాను. రా, పిలుస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా అత్తయ్య? శాంతి పూజలమ్మా. బతుకులు బాగోలేవు కదా, చూద్దాం. ఈ పూజలన్నా మనుషుల్ని మనసుల్ని బాగు చేస్తాయేమో. మహేష్ ఉండుంటే ఏదైనా బాగవుతుంది అనే నమ్మకం ఉండొచ్చు, బాగుపడాలనే ఆశ ఉండొచ్చు. తనే లేనప్పుడు ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎలా బాగుంటారో. నీ పిచ్చిగాని బావుండాలనే కదా ఇదంతా. ఎవరున్నా లేకపోయినా రా. వస్తాను, పద. धाता पुरुस्ताज मुदा जहारशक्रः प्रविद्वान् प्रदिशशतस्रहतमेवं विद्वान् अमृतेह भवति नान्यः पन्थाय नाय विद्यते.
ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశోపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాధ్యేయం విశ్వాత్మానాం పరాయణం ఓం నారాయణ పరజ్యోతిరాత్మ నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానం నారాయణ పరః యస్య కించి జగత్ సర్వం దృశ్యతే సూయతే దివా అంతర్బహిష్య సర్వవ్యాప్తి దివా అంతర్బహిష్య సర్వవ్యాప్తి నారాయణ స్థితః రాజాధిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో తదాదో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఆగమార్థాంతు దేవానాం గమనార్థంతు రక్షసాం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం. రామ్మ కూర్చో. ఎక్కడా? అదేమిటమ్మా ఆయన పక్కన కూర్చో. అక్కడ కూర్చోవడం ఏంటి? రానందని ఎక్కడైతే ఏముంది? వద్దు, అది కరెక్ట్ కాదు. పెద్దవాళ్ళు, మీకు కూడా తెలీదా? ఇలా చూస్తూ కూర్చున్నారేంటి? పూజారి గారు, మీరు కానివ్వండి. ఇలాగైతే పర్వాలేదా పూజారి గారు? దేని గురించి అయ్యా? అదే అమ్మాయి అబ్బాయి పక్క పక్కన కూర్చుని చేయడం సాంప్రదాయం అన్నారు. మరి తను ఎదురుగా కూర్చుంది, పర్వాలేదా? అది ఆగండి ఆగండి. మీ డౌట్ ఏంటో అర్థం కాలేదు. ఏంటండి? అదేనమ్మా, ఈ పూజ మీ ఇద్దరి కోసమేగా చేస్తుంది. అలా దూరంగా ఉంటే ఎలా? పక్కనే కూర్చోవాలి కదా, అది పూజ సాంప్రదాయం కదా. మా ఇద్దరి కోసం అంటే దేనికోసం చేస్తున్నారు? ఏదో గ్రహ దోషాలు, పీడలు, నిందలు వీటి కోసమేగా. ఏదో మొగుడు పెళ్ళాలు కలిసి చేయాల్సిన పూజలా మాట్లాడతారేంటి? హీజ్ మై ఫ్రెండ్. ఏంటి రుద్ర, అలా సైలెంట్ గా ఉంటావేంటి? చెప్పు. అదే మనిద్దరం ఫ్రెండ్సే. పంతులు గారు, మీరు కానివ్వండి. చెప్పాను కదా. అలాగే బాబు. శన్నో మిత్రస్య వరుణః శన్నో భవత్పర్యమాం శన్నో ఇంద్ర బృహస్పతిః శన్నో విష్ణురురక్రమః నమస్తే వాయో ఓం సహస్రశీర్షం దేవం త్వం ఏవం పూజారి ప్రత్యక్షం. గారు, కాస్త ఆగండి. నందిని, నువ్వింకా ఇతన్ని ఫ్రెండ్ అనే అనుకుంటున్నావా? ఇంకా ఏంటి? ఎప్పుడు ఫ్రెండ్ అనే అనుకుంటాను. దేవి, ఏంటి తను అలా మాట్లాడుతోంది? దీని గురించి నీకు తెలియదులే వదినా. గంటకో రకంగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉందా, కాసేపు అయ్యాక ఇంకోలా మాట్లాడుతుంది. నాకంటే అలవాటైపోయింది. నువ్వు కాని అమ్మా. ఆవిడేం అడుగుతుంది, నువ్వేం చెప్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అయినా మీరేంటి పిన్ని, ఫ్రెండ్ని పట్టుకుని ఇంకా ఫ్రెండేనా అని అడుగుతున్నారేంటి? ఫ్రెండే. రుద్ర, తనంతేలేండి. నేను చెప్పాను కదా,
ఫ్రెండేలే, నువ్వు కూర్చో. పూజారి గారు, ఇది గ్రహపీడ పూజే కదా? అవునమ్మా, కూర్చో. మరేంటి వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు? లక్ష్మీ క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. బాబు, నీ పూర్తి పేరు చెప్పు. రుద్రప్రకాష్. ఇంటి పేరు? తెలియదండి, అనాథనే. అవునా? అయితే గోత్రం కూడా దేవుడు గోత్రమే. రుద్రప్రకాష్ నామధేశ, దేవుడు గోత్రోద్భవశ. అమ్మా, నీ పేరు చెప్పు. నందిని మహేష్. ఇంటి పేరు? సింహపురి. సింహపురి నందిని మహేష్. మహేష్ అంటే? నువ్వు పూజారివేనా? మహేష్ అంటే నా భర్త. ఆడదాని పేరు చివర ఎవరి పేరుంటుంది? పెళ్లి కాకపోతే తండ్రి పేరు, పెళ్ళయ్యాక భర్త పేరు. నాకు పెళ్ళయింది. అలాగేనమ్మా. సింహపురి నందిని మహేష్ నామధేశ. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ఒక ప్రతిష్టతే. నిమిషం పంతులు గారు. దేవి, ఆ పెళ్లి కార్డ్స్ తీసుకురా. ఇప్పుడు అవెందుకండి? పెళ్లి కార్డ్స్ ఏంటి? అదేంటి, నువ్వు చూడలేదా? ఓహో, అవా? నువ్వు చూశానన్నావుగా, అవే. అవే రుద్ర శుభలేఖలు. ఆ, శుభలేఖలు లేవుగా ఇప్పుడు? లేవు. ఏమయ్యాయి? ఆ, ఏదో అయ్యాయిలే అన్నయ్య. ఇప్పుడైతే ఇంట్లో లేవు. పంచేసావా అమ్మా? పంచలేదు. పంచపోతే ఇంట్లోనే ఉండాలిగా. లేవన్నయ్య, వాటి గురించి అడక్కండి. అది కాదమ్మా, ఇంట్లోనూ లేక నువ్వు పంచక శుభలేఖలేమయ్యాయి? అన్నయ్య, నేను తర్వాత చెప్తాను. ముందు పూజ కానివ్వండి. కావాలి దేవి, ఇప్పుడు వాటితోటే పని. ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు ఆ కార్డ్స్ గురించి ఇప్పుడు ఇంత డిస్కషన్ ఏంటి? అయినా ఆ కార్డ్స్ కి మీకు సంబంధం ఏంటి? ఏంటి రుద్ర ఇదంతా? ఆ కార్డ్స్ మా అత్తయ్య ఎందుకు పంచాలి? నాకేం అర్థం కావడం లేదు. అవునే, నీకెవ్వరూ పంచకూడదు. నీ కార్డ్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. అదే కదా నువ్వనేది? ఎంత మంచిగా చూద్దామన్నా, ఎంత ప్రేమగా ఉందామనుకున్నా, మధ్య మధ్యలో నువ్వు ఇలాగే బాధ పెడుతుంటావే. అదే అదే నీలో నాకు నచ్చింది. చూడన్నయ్యా, ఇప్పటి వరకు అంతా బానే ఉందిగా. మళ్ళీ ఇప్పుడు ఆ కార్డ్స్కి మనకి సంబంధం ఏంటి అని అడుగుతోంది. అసలు వాటి గురించి మీరెందుకు ఆలోచించారు? ప్రింట్ వేయించాల్సిన అవసరం మీకే ఉంది చెప్పండి. వీళ్ల బాధలేవో వీళ్లే పడేవాళ్ళు కదా, అప్పుడు తెలిసేది. అమ్మా, పూజకి టైం అవుతుంది. మీరు కాసేపు ఆగండి. కార్డ్స్ ప్రింట్ వేయించింది మీరా? ఏంటి రుద్ర ఇది? నీ పెళ్లికి కార్డ్స్ మా బాబాయ్ వాళ్ళు వేయించారా? మరి నాకు చెప్పనే లేదే ఈ విషయం. నీకు ముందు వెనుక ఎవరూ లేరని నువ్వు బాధపడుతున్నప్పుడు నీకు నేనున్నాను అని చెప్తుంటానే. అలాంటిది నీ పెళ్లికి మా వాళ్ళు శుభలేఖ వేయించారు అన్న విషయం చెప్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సహజంగా మా బాబాయ్ ఇలాంటి వాటిలో ముందుంటారు. ఐ మీన్ అనాథల పెళ్లిళ్ళు. నువ్వు కూడా చెప్పేదానివి కదా అత్తయ్య, మా హరణ్య చేత్తో ఊర్లో చాలా మందికి పెళ్లిళ్ళు జరిగాయి, తాళిబొట్లు కూడా ఇచ్చేవాడు అని. మరి ఇంత హ్యాపీనెస్ ని దాచావేంటి రుద్రా?
అనాథ పెళ్ళి అంటావేంటమ్మా? నీ పెళ్లికి మేం కాక ఇంకెవరు శుభలేఖలు వేయిస్తారు? ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? అసలేం మాట్లాడుతున్నావు? వీడు నేను ప్రేమించుకున్నావా? పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? అసలు అసలు ఏమైంది మీ అందరికీ?